మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సర్పంచ్ పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులను రైట్. గతంలో కూడా మనం చూసినాం సర్పంచ్ల ఆత్మహత్యలకు సంబంధించి వాళ్ళు చేసిన పెండింగ్ బిల్లులను అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా కొంతమంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మారింది కదా, 100 రోజుల్లో మాకు సంబంధించిన ఏవైతే రావాల్సిన బిల్లులు మాకు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. సో చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది? మీరైతే సర్పంచ్లు చాలామంది కూడా చనిపోవడం జరిగింది. సో మీరు పెట్టిన దానికి గత ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఈ ప్రభుత్వం మేము నమ్ముతున్నారా, మీకు ఇస్తారనే హోప్ ఏమైనా ఉందా? మాది వరంగల్ జిల్లా మేడం. రాష్ట్ర సర్పంచుల పూర్వ సంఘం తరపున ఈరోజు ప్రజానికి రావడం జరిగింది. సర్పంచ్ అంటే 5 సంవత్సరాలు ఊరికి ఒక పెద్ద పాలేరుగా పనిచేయడం జరిగింది. గవర్నమెంట్ గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అధికారుల మీద కత్తి పెట్టి ఈ పనులు చేయాలని చెప్పారంటే, నిధులు రాకుండా చేయాలని చెప్పారంటే, లేదు సస్పెండ్ చేస్తాం, సౌకర్యం నోటీస్ ఇస్తామని చెప్పారంటే మీ కూడా మా అధికారులు మా మీద కట్టబెట్టి పనులు చేయించిళ్ళు. ఆ పనుల విషయంలో గత ప్రభుత్వం సర్పంచ్లను వాస్తవంగా మోసం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న టైంలో కూడా సర్పంచ్ బిల్లులకు ఇబ్బందులు అన్నమాట. వాస్తవం మేము ఇప్పిస్తాం, మా అధికారులు రాగానని చెప్పిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్థానిక సంస్థలు వచ్చిన వారే కాబట్టి, సీతక్క గారు మేడం గారు కూడా వచ్చిన వారే కాబట్టి, కష్టాల నుంచి వచ్చిన వారే కాబట్టి ఖచ్చితంగా మా పిండి బిల్లులు ఇప్పించాలండి. ఎందుకంటే ఎట్టి చేసి ఊరికి సేవ చేసి సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే వారి కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఎకరం 2 ఎకరాలు అమ్ముకున్న సర్పంచులు చాలామంది ఉన్నారు. ఇంకా అమ్ముకొని అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు అనేవి అవి ఆత్మహత్యలు కాదండి, ప్రభుత్వ హత్యలు అని చెప్తా ఉన్నాం మేము. వాస్తవం ప్రభుత్వ హత్యలు ఇవి. ఎందుకంటే ప్రభుత్వమే దానికి కారణం. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాలు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని బాధ్యత వహించి ప్రభుత్వాలే వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు ఇంకా ప్రభుత్వాలు ఆత్మహత్యలు ఆపాలంటే ఖచ్చితంగా ఎవరో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెండింగ్ బిల్లులు మేము ఎట్లయితే చేసినాం వాటికి టైం వరకు ఇస్తాం, దఫాలుగానే ఇస్తామని చెప్పి ప్రకటన చేయాలండి. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం ఖచ్చితంగా రేపు. ఎందుకంటే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే 48 మంది అఫీషియల్గా, అనధికారికంగా దాదాపు ఇంకా 28 మంది, మొత్తం 70 మంది పైన ఉన్నారు. కాబట్టి ఆత్మహత్యలు ఆగాలంటే ఖచ్చితంగా వారు ప్రకటన చేయాలి. ఎవరైతే చనిపోయిన సర్పంచ్ కుటుంబాలు ఉన్నారో వారి కుటుంబాల న్యాయం చేయాలంటే పెండింగ్ బిల్లులు ఇచ్చుకుంటూ 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర సంఘం తరఫున ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఈ ప్రజావాణి సందర్భంగా ఈ ప్రజావాణి సందర్భంలో ఈ గవర్నమెంట్లో ఆత్మహత్యలు చేసుకుంటే ఉన్న గవర్నమెంట్ కూడా అపవాదం వస్తుంది. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ సక్సెస్ కాలేరు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి కొంచెం వెనుకపోయింది. అది వాస్తవము. ఈ గవర్నమెంట్లో ఇలాంటి ఆత్మహత్యలు ఆగాలని చెప్పి ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రకటన చేయాలి, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి కుటుంబాలు కాబట్టి, చితికిపోయే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఊరికి ఎట్టి చేసి ఇక్కడ చేసినటువంటి దానిలో ఫలితం లేకుండా ఉన్నట్లయితే ఉన్నాయి అమ్ముకున్నారు. పార్టీ ఫండ్ రాలేండి, ఎమ్మెల్యే గారికి పార్టీ ఫండ్ వస్తుంది, పార్టీ ఫండ్ రూపంలో ఎలక్షన్ ఖర్చు కోసం ఎంపీ గారికి వస్తుంది. కానీ స్థానిక సంస్థలకు వస్తుంది. సర్పంచ్ కాడికి వచ్చారు ఏంటంటే స్థానిక సంస్థలు అన్నట్టుగా వీటికి పార్టీలకు అతీతం అని చెప్పని చేస్తారు. రూపాయి ఖర్చు రాదండి. కానీ కింది స్థాయిలో ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవాలి, 5 సంవత్సరాలు అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టాలి. ఉన్న ఇల్లు గుల్లా చేసుకొని రోడ్డు మీద పడే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అదంతా తెలుసు. గౌరవ పార్లమెంట్ సభ్యులకు తెలుసు, గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, పీఎం గారికి తెలుసు. కానీ నిధుల విషయాలకు వచ్చేవారు సర్పంచ్ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు గొడ్డలపేట లాంటిది అభివృద్ధి విషయంలో పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. పల్లెలు ఉన్నటువంటి సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అపవాదం వస్తాయి, చెడ్డ పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని, సీతక్క గారిని ఖచ్చితంగా మాకు 26 నెలల నుంచి వెళ్ళి టీఎఫ్సీ కానీ ఎస్ఎఫ్సీ కానీ రావడం లేదు. ఏవైతే ఉన్నాయో ఈజీఎస్ వర్క్లో కొన్ని రాలేదు. గౌరవ వేతనం కూడా లేదు సర్పంచులకు. మా వర్కర్లకు, మన మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు కూడా దాదాపు 8-10 నెలల నుంచి జీతాలు కూడా లేవండి. అది చెప్పుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చూసుకొని ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ 2 దఫాలకు ఇచ్చినా పర్వాలేదండి. లేదు అంటే మేము ఖచ్చితంగా సర్పంచుల ఫోరం స్టేట్ కమిటీ నుంచి వెళ్ళి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లో మేము కూడా నామినేషన్లు వేస్తాం, మా బాధలు వెలిబుచ్చుకుంటాం. కానీ ఆత్మహత్యలు ఆగాలి అంటే మాత్రం నిర్దిష్టమైన ప్రకటన ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ను. ఒకవేళ చేయలేదు అనుకో ఆత్మహత్యలు ఇంకా మరింత పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద 12,700 మంది మేడం సర్పంచులు అనేటోళ్ళు, 12,700 మంది ఈరోజు రాష్ట్ర కమిటీ మెంబర్స్ వచ్చినాం మేడం. ఈరోజు దాదాపు హైదరాబాద్ చేలో హైదరాబాద్ అని చెప్పి రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సర్పంచుల ఫోరం నుంచి ఈరోజు ప్రజావాణిలోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజావాణిలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని,
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు దివ్య మేడం కానీ వేరే మిగతా మున్సిపల్ నోడల్ అధికారులను కానీ కలవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దివ్య మేడం అయితే చాలా సానుకూలంగా స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచుల బాధలు మాకు తెలుసు అని చెప్పి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇప్పుడున్నటువంటి సీతక్క కూడా చాలా క్లియర్గా చెప్పింది అప్పుడు. ఎందుకంటే సర్పంచులకు ఉన్నటువంటి బాధలు మా దృష్టిలో ఉన్నాయి అని చెప్పారు. మేము గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసినాం, పంచాయతీరాజ్ మినిస్టర్ని కూడా కలిసినాం. ఆ రోజు కూడా క్లియర్గా సీతక్క గారు మాకు చెప్పింది, మీ సమస్య మా దృష్టిలో ఉంది, మేము ఇమీడియట్గా మీ పనులు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాదాపుగా ఎస్ఎఫ్సి గ్రాంటు దాదాపు సుమారుగా ఒక 30 నెలల నుంచి పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానీ లేకపోతే మిగతా మీ సర్పంచులు పనులు చేసినటువంటి పెండింగ్ నిధులు అన్నీ కూడా చాలా నెలలుగా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి గౌరవ వేతనం కూడా రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి క్లారిటీ ఉన్నది. కాబట్టి వాటిపైన కనీసం సర్పంచులు ఇప్పటికి నిన్న ఒక జిల్లాలో ఒక సర్పంచ్ ఆత్మహత్య యత్నం చేశాడు. ఇప్పటికి ఒక 40 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి కనీసం బడ్జెట్ విషయంలో కొంత మీకు వెసులుబాటు కల్పించడానికి సర్పంచులకు ఫస్ట్ దఫాగా కొంత విడుదల చేసి కనీసం మీ తరఫు నుంచి ఒక హామీ, మేము సర్పంచులు ఎవరు కూడా అభద్రతాభావం లోను కాకండి, మేము ఉన్నాము, మేము చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు సర్పంచుల బాధలు గమనించి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల సర్పంచులకు ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో ఆ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తూ, లేని ఎడల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సర్పంచులందరూ కూడా జిల్లాలలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తాం. ప్రతి ప్రజాప్రతినిధి అందరి దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం. అందరి నోటీసులో కూడా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ నిధులు ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఎందుకో మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మేము సమస్యను తీరుస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చే వరకు మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిందని అంటుండు. కనీసం 3 నెలల నుంచి కూడా సర్పంచులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పి మీరు గ్రహించి కనీసం ఒక ప్రకటన చేయండి. కనీసం సర్పంచులు ఎవరు కూడా అభద్రతా భావాలకు లోను కాకండి, ఎవరు ఆత్మహత్యల వైపు వెళ్ళకండి, మేము ఉన్నాము అని చెప్పి ఒక ప్రకటన చేయండి. లేని ఏడల మేమైతే చూస్తూ ఊరుకోం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకుంటాం. వాళ్ళందరితో కలిసి మేము ప్రజా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి అంటే మాకు గౌరవం ఉంది, మీరు మా నిధుల పట్ల ఒక సానుకూల ప్రకటన చేయండి. సానుకూల ప్రకటన చేస్తే మేము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అని అనుకుంటున్నారు మీరు, కానీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా ఉండి కూడా ఆ రోజు మేము సైలెంట్గా ఉన్నాం. కాబట్టి ప్రజాపాలనలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఈరోజు కూడా మేము సైలెంట్గా ఉండి మీకు పని చేయాలంటే మాకు నిధులు విడుదల చేయండి. నిధులు విడుదల చేస్తే తప్పకుండా మేము ఏ పార్టీలకు అతీతంగానే గెలిచినటువంటి సర్పంచులం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రావడం జరిగింది మేడం. ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి మా రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి ఈరోజు మా యొక్క సమస్యల్ని మరి ప్రజావాణిలో విన్నవించుకోవడానికి, వినతిపత్రం ఇవ్వడానికి మేమందరం రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే గ్రామ స్థాయిలో సర్పంచ్ అనుకున్నవాడు పెద్ద దిక్కుగా ఉండి గ్రామ సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం అనుకొని ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క ఓటర్ని కూడా వారికి అనుకూలంగా ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించుకునే విధంగా మా సర్పంచులు మేము కీలక పాత్ర పోషిస్తాం. పెద్ద దిక్కుగా ఆ గ్రామాల్లో మేము ఉంటాం. మా దృష్టి ఏంటంటే మాకు కూడా సమస్య ఉందని ప్రభుత్వాల దృష్టికి వచ్చి వినతి పత్రం ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఇది కొంచెం అవమానకరమైన విషయం. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఆ పార్టీ ఈ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అని చూడకుండా మేము ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళం. ప్రజలుగా మేము ఎంపికై ప్రజలకు అవసరాల రీత్యా ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము అద్భుతంగా గ్రామాలని తీర్చిదిద్దడం జరిగింది. ఆ గ్రామాలు తీర్చిదిద్దడంలో ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఇవాళ మా ద్వారానే ఇవాళ మేము అగ్రగామిగా నిలబడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది అందరికీ తెలుసు, ప్రభుత్వం తెలుసు. కాకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా అపరితమైన గౌరవం ఉన్నది. ఎందుకంటే వారు కూడా అర్థం చేసుకోవాలి. వారు కూడా పాదయాత్రలు కూడా సర్పంచులు చనిపోతూ ఉన్నారు, వారి సమస్యలు మేము పరిష్కరిస్తా, రాబోయే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము అండగా ఉంటామని చెప్పేసి వారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 3 నెలలుగా వస్తున్నా కూడా మనం పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే పరిస్థితి లేదు. ఈ నిధులు మంజూరు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రజావాణిలో ఈరోజు రావడం జరిగింది. తక్షణమే మంజూరు చేసి మా యొక్క సమస్యలను పరిష్కరించి మమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేసుకొని వారు సహకరిస్తారనే ఆశతో మేము ఉన్నాం. ఆ విధంగా సహకరించాలని కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం.